యూజువల్గా ప్రాస్టేట్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి 50+ ఏజ్ గ్రూప్లో పేషెంట్స్ కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్తో కనుక ప్రెజెంట్ అయితే అవి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అని చెప్పి ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. మనం సిమ్టమ్స్ని బ్రాడ్లీ 2 క్లాసెస్గా డివైడ్ చేయొచ్చు అనమాట. స్టోరేజ్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అండ్ వాయిడింగ్ సిమ్టమ్స్ అంటారు. స్టోరేజ్ సిమ్టమ్స్లో ప్రధానంగా 3 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. నాక్టూరియా అంటే తరచుగా రాత్రి నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేచి మూత్రంకి వెళ్లాల్సిన అవసరం రావడం. ఫ్రీక్వెన్సీ అంటే పగలు పూట మూత్రం వెళ్ళి వచ్చిన తర్వాత వితిన్ 2 hours మళ్ళీ వెళ్ళాలి అని అనిపించడం. అర్జెన్సీ అంటే ఒకసారి మూత్రంకి వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఆపుకునే శక్తి లేకపోవడం. ఇవన్నీ స్టోరేజ్ సిమ్టమ్స్గా భావిస్తాము. అలానే వాయిడింగ్ సిమ్టమ్స్ అని ఇంకో క్లాస్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే హెసిటెన్సీ అంటే మూత్రంకి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇమీడియట్గా స్టార్ట్ అవ్వకపోవడం, కొంచెం టైం పట్టడం బాత్రూంలో. ఇంటర్మిటెన్సీ అంటే మూత్రం ఒకసారి మొదలైనా కూడా ఒకేసారి ఫ్రీగా రాకుండా ఆగి రావటం. థిన్నింగ్ ఆఫ్ స్ట్రీమ్ అంటే మూత్రం ఏదైతే దార ఉంటుందో బాగా సన్నగా అయిపోవడం. స్ట్రెయినింగ్ అంటే మూత్రం పాస్ చేయడానికి బాగా ముక్కాల్సిన అవసరం రావటం. సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ వాయిడింగ్ అంటే మూత్రం మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా మొత్తం ఖాళీ అవ్వలేదు, లోపల ఇంకా యూరిన్ మిగిలిపోయి ఉంది అన్న సెన్సేషన్ ఉండటం. ఇంకా పోస్ట్ వాయిడ్ డ్రిబుల్ అంటాం, అంటే మూత్రం అయిపోయిన ఎండ్కి చుక్కలుగా డ్రాప్స్ పడటం. ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ప్రాస్టేట్కి సంబంధించిన సిమ్టమ్స్గా భావించి కన్సర్న్డ్ యూరాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు.